ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు. ఆయా పథకాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండింగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను పేర్కొనాలని, ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో శాశ్వత ప్రతిపాదికన తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఇతర వాటికి దారి మళ్లకుండా నిర్దేశించిన పనులకే వాటిని వేచించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఎనలేని తత్సర్యం జరుగుతుందని, అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులు ఏళ్ల తరబడి ఉన్నాయని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాలలో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పొరేషన్కు నామమాత్రపు అద్దె సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, అద్దె పెంపు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని అన్నారు. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే కూడా తెలుస్తుంది. పేమెంట్ చేసేటప్పుడు అన్ని కాంపోనెంట్స్ కి వేస్తాం. మెయిన్ వర్క్ 90% అయినా పేమెంట్ 100% చేస్తాం. అంటే మిగతా వర్క్ జరగకుండా చేసుకున్నామా అనేది కూడా మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. నేమ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్, లేబులింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడండి. తర్వాత ఎన్ఎఫ్బిఎస్ పబ్లిసిటీ కొంత అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఇవ్వండి. సో ఇవన్నీ సార్ ఈరోజు మినిట్స్లో ఇంక్లూడ్ చేసి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. నెక్స్ట్ రివ్యూ కూడా వీటి మీద యాక్షన్ టేక్ రిపోర్ట్తో పాటు మీ సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేస్, ఫసల్ బీమా, అమృత్ పథకం, మిడ్ డే మీల్స్, 15th ఫైనాన్స్, ఎంపీ ల్యాడ్స్కి, ఎన్ఎఫ్బిఎస్, ఇరిగేషను, ఆవాస్ యోజన. ఎన్ఎఫ్బిఎస్ అంటే ఎవరైనా చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, బీపీఎల్ ఫ్యామిలీస్ 20,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ ఇది. సో దీని మీద అవగాహన పెంచాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మా పార్టీ ద్వారా కూడా, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది పెంచడం జరుగుతుంది.